అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ పార్టీలో సగానికి మందికి పైగా కమాందంలో పెట్టుకొని వీళ్ళు చెప్పే నీతులు ఎలా ఉంటాయంటే మనకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. రాత్రి సాక్షిలో ఒక డిబేట్ పెట్టారండి. ఆ డిబేట్లో మా కాశ్మీరా ప్రసాద్, ఆ వెంకటరెడ్డి గారు, ఈశ్వర్తో పాటు ఒక లేడీ నాగమల్లేశ్వరి మాట, వీళ్ళంతా కలిసి బీఆర్ నాయుడు గారి పైన ఏవైతే ఆ మార్పుడి వీడియోలు ఏవైతే వైరల్ అవుతున్నాయో దానికి సంబంధించి పెద్ద డిబేట్ పెట్టేశారండి. వీళ్ళు పెట్టిన థంబ్నెయిల్స్ చూడండి. కిచెన్లో వేరే వాడి భార్యను ఇది తప్పు కదా బొంకు రంకు నాయుడు అని చెప్పేసి నేను మాట్లాడే మాటలన్నమాట. చాలా పెట్టారు అలాగా. నాయుడు గారి మిడ్ నైట్ మసాలా అని, అలాగే ఆ నాగమల్లేశ్వరి అని ఆవిడైతే జనాలు ఊస్తున్నారు, ఇప్పటికైనా రాజీనామా చెయ్యి బీఆర్ నాయుడు అంటే అర్థం ఇదా. ఇక మా కాశ్మీరా ప్రసాద్ అయితే మామూలు ఆపరేషన్ కాదు, ఇదయ్యా నీ అసలు రూపం, మేము ఫ్రెండ్స్, అందులో తప్పే ఉందని చెప్పేసి వీళ్ళ టైటిల్స్ మాట ఇవన్నీ కూడా. అయితే మీరు చెప్పేది బాగానే ఉంది సరే, దానిపైన లీగల్గా మీరు ఎవరైతే ఆ లేడీ అని చెప్పేసి అని అంటున్నారో ఆవిడే ఒక కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, అలాగే మాకు ఒక జోసఫ్ గడు ఉన్నాడు, వాడిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇవన్నీ పక్కన పెడితే ఇన్ని ఉపన్యాసాలు మీరు చెప్తున్నారు కదా, సరే చట్టపరమైన ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నారు, తర్వాత తేలుద్ది అది నిజమా కాదా అనేది ఆల్రెడీ బీఆర్ నాయుడు గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ బాధిత మహిళ అని చెప్పేసి ఎవరైతే చెప్తున్నారో నన్ను నా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారో, నా పైన మార్పులు వీడియోలు చేశారు, మేమెంతో బాధపడ్డాం దీని గురించి అని చెప్పేసి ఆవిడ ఒక కంప్లైంట్ ఇచ్చింది. మీరు ఎవరైతే బాధిత మహిళ అని చెప్పుకొస్తున్నారో స్వయంగా ఆవిడే కంప్లైంట్ ఇస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలపైన కేసులు నమోదని. మీరు ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నారు కదా, రాజీనామా చేయాలి ఆయన అది ఈయన ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, మన ఎనమన్నర దాకా అంబటి రాంబాబుని కాపు టైగరు, ఆంధ్రప్రదేశ్ హీరో, పెద్ద మొగోడు, పెద్ద తోపు తురుముగానని మాట్లాడతారు కదా. మరి అంబటి రాంబాబు ఆడియో కాళ్ళు బయటకు వచ్చినప్పుడు అంబటి రాంబాబుని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఆడియో కాల్ బయటకు వచ్చిన తర్వాత మంత్రి పదవి ఎందుకు ఇచ్చారండి? మరి దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? అంబటి రాంబాబు మీకు టైగర్ ఎలా అయిపోయాడు, హీరో ఎలా అయిపోయాడు? ఒక్కసారి అంబటి రాంబాబు ఆడియో గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి ఏం మాట్లాడాడో వేరే ఒక మహిళతో ఒకసారి ఆ ఆడియో వినిపిస్తా చూడండి. కేరళలో ఏం చేయాలో చెప్పండి అంతే. ఇప్పుడేగా మీకు ఎన్ని గంటల వరకు ఫ్రీ? మీకు ఎన్ని గంటల వరకు ఫ్రీ? ఎప్పుడు ఎన్ని గంటలకు మీటింగ్? నైట్ కావాలట. ఇక్కడ నుంచి వచ్చి మీరు గుంటూరు రారా? అదే కదా మరి, గుంటూరు చూసారు కదా, మీరు గుంటూరు రారా అని చెప్పేసి అని అటువైపు ఉన్న మహిళ అడిగితే గుంటూరు వచ్చినా కానీ ఇంటికాడ ఉంటాను, ఇంటి దగ్గర ఎలా కుదురుతుంది, ఇంటికాడ పిల్లలు ఉంటారు, మా ఆవిడ ఉంటుంది, మనం చేసే రంకేసాలు వాళ్ళకి తెలుసు, ఆయన డైరెక్ట్గా ఇంటికాడ అంటే కష్టం సెక్కేస్తారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇదేమీ ఫేక్ కాదుగా. అంబటి రాంబాబు దీనిపైన ఏమీ కేసులు గట్రా నమోదు చేయలేదుగా, ఆ రోజు ఏమి ఫిర్యాదులు చేయలేదుగా, చేసాడే. ఇదిగో డైరెక్ట్గా అంబటి రాంబాబు ఫోటో, అంబటి రాంబాబు ఫోన్ నెంబర్ కూడా, ఫోన్ నెంబర్ పబ్లిక్గా చెప్పకూడదు కానీ అదే నెంబరు ఇవాళకి వాడుతున్నాడు, అదే ఫోన్ నెంబరు ఈ రోజుకి అంబటి రాంబాబు వాడుతున్నాడు. అంత స్పష్టంగా ఉంది కదా. ఇంకా అద్భుతమైన డైలాగులు ఉంటాయి, ముందు ముందు ఉంటాయి, వినిపిస్తా వినండి. ఇంకేం లేదా? ప్లేస్ ఏం లేదా? ఇంకేం ప్లేస్ లేదు, ఇంకేం ప్లేస్ లేదు. అక్కడైతే ఓకేనా? అక్కడైతే ఓకే, ఫామ్ హౌస్. ఓకే, రెంటెడ్ హౌస్. సారీ. ఓకే సరే, తనైతే పంపిస్తాను. చూసారా, తనైతే పంపిస్తానంటే నువ్వు రావా? అంబటి రాంబాబు అసలు ఇవన్నీ కూడా ఇంకా బోల్డ్ అద్భుతాలు ఉన్నాయి, వినండి. లేట్ అవుతుందేమో నైట్ అంటే, ఇంకో రోజు వస్తా, లేకపోతే వాళ్ళ వరకు మీరు అది చేయించుకొని పంపించేయండి. ఇంకేం లేదా? మీకు ఏమైనా కావాలంటే చేయించుకోండి, అంతే ఉంది. మీకు ఏమైనా కావాలంటే చేయించుకోండి.
ఏమేం చేస్తారు? అబ్బో ఏమేం చేస్తారు? ఏమేం చేస్తారు? అమ్మటి రాంబాబు అమాయకత్వం చూసారా? ఏమేం చేస్తారు? ఇంకేం చేయరా? నువ్వు రావా? అంబటి రాంబాబు అమాయకుడు అనమాట. ఇలాంటి వ్యవహారాల్లో మనోడు మంచి ఏం కావాలి? మీకేం కావాలి? కాదు మరి ఏమో ఏం చేస్తారు తెలియదు మాకు. భోజనాలు పెడతారు, కూర్చోబెట్టి తలస్నానం చేయించి భోజనాలు పెడతారు. ఎవరు అమ్మాయి? ముస్లిం అమ్మాయి, ఓల్డ్ గుంటూరు అమ్మాయిలే. మసాజుల వరకు చేస్తాను. 25 అట్లా. బాగుంటుందా? బాగుంటది. ఇంకేం చేయదా? మీకేం కావాలి? అన్నీ కావాలంటే చూసారా అంబటి రాంబాబు అడగలేక ఇంకేం చేయదా? బాగుంటుందా? అన్నీ కావాలి నాకు. అంబటి రాంబాబు ఆడియో అండి ఫేక్ ఏం కాదండి. చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా అంబటి రాంబాబు ఫోన్ నెంబర్తో సహా, పైగా అదే ఫోన్ నెంబర్ అంబటి రాంబాబు వాల్పేపర్ అదే డీపీ ఏం పెట్టుకున్నాడండి, మన జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారు పక్కన నడుస్తున్న ఫోటో ఒకటి పెట్టుకున్నారు. ఇగో కామాంధుడు, మీరు చెప్పిన కామాంధుడు. నిన్నమొన్నటి దాకా మీరు పొగిడారు కదా, హీరో, తోపు, కాపులందరికీ నాయకుడు, కాపు టైగరు. జగన్మోహన్ రెడ్డి వచ్చి సర్టిఫికేట్ ఇచ్చాడు కదా, కాపుల టైగర్ అని చెప్పేసి. ఆ టైగర్ విన్యాసాలు అన్నమాట, ఆ పులిరాజా విన్యాసాలు ఇవన్నీ కూడా అలసి మాట్లాడలేదండి. ఇవాళకి కూడా నిన్నమొన్నటి దాకా అంబటి రాంబాబు అరెస్ట్ అయినప్పుడు ఈ ఈశ్వర్గాడు, అలాగే ఆ కారుమూరి వెంకటరెడ్డి, మా కాశ్మీర ప్రసాద్, అయ్య బాబు అంబటి రాంబాబు గొప్ప లీడర్ అండి, ఇంకేం చేయదా, అంతే చేసిద్దా, నాకు అన్నీ కావాలి అంటాడండి. మరి మాట్లాడలేదే, పార్టీని సస్పెండ్ చేయమన్నదే, మంత్రి పదవి ఎందుకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ మాట్లాడదాం. ఇంకొక ఇంచుమించు 1 నిమిషం ఉంది, వినియండి అది కూడా. అన్నీ అంటే ఏంటి మెన్షన్ చేయండి. అన్నీ అంటే మెన్షన్ చేయండి. సిగ్గు అమ్మాయికి చెప్తా నేను. అమ్మాయిని మాట్లాడమన్నా సిగ్గుపడ్డాడు పిల్లోడు. డైరెక్ట్గా సుకన్య గారికి చెప్పడానికి పిల్లోడు సిగ్గుపడ్డాడు అనమాట. సిగ్గు చిన్న పూసి కదా, మరి అలాంటి వ్యవహారాల్లో నానుకొని అన్నాడు, నేను నీతో చెప్పలేనా కానీ ఆ అమ్మాయిని మాట్లాడుకున్నాను అన్నాడు. ఇది అంబటి రాంబాబు మంత్రి కాకముందు రిలీజ్ అయిన ఆడియో. ఈ ఆడియో రిలీజ్ అయిన తర్వాత ఏం చేశారండి మీరు? అంబటి రాంబాబుని తీసుకొచ్చి మంత్రిని చేశారు కదా. ఆ రోజు ఎందుకు సస్పెండ్ చేయలేదండి? మరి ఆ రోజు ఈ డైలాగులన్నీ ఎందుకు కొట్టలేదండి? సరే, తప్పే, ఎవరు చేసినా తప్పే కదా. ఇప్పుడు మనం బిఆర్ నాయుడు గారి అంశానికి వస్తే చాలా స్పష్టంగా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అది నా వీడియోలు కాదు, మార్పు చేశారు. ఆ కుటుంబానికి మా కుటుంబానికి దాదాపు 30 ఏళ్ళగా పరిచయం ఉంది. మేము 20 ఏళ్ళ క్రితం దిగిన ఫోటోలు తీసుకొచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలాగే కొన్ని వీడియోలు ఫేక్ చేశారు అని ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. ఎవరైతే ఆ వీడియోలో ఉన్న మహిళ ఎవరైతే ఉన్నారో, మమ్మల్ని వేధిస్తున్నారో, మా ఫోటోలు ఇలా మార్పింగ్ చేసి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అని బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల మీద కేసులు నమోదు చేశారు. మరి అంబటి రాంబాబు వ్యవహారంలో అంబటి రాంబాబు ఎక్కడ కూడా ఫిర్యాదు చేయలేదు, ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయలేదుగా. ఏమని కవర్ చేశారు? నాది కాదు అన్నారు. అంబటి రాంబాబు వాయిస్ చిన్న పిల్లలు కానీ గుర్తుపెట్టేస్తారు, వినిపిస్తే సరిపోద్ది, అంబటి రాంబాబు అని చెప్పి అక్కని చెప్పేస్తారు. మరి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మంత్రిగా చేశారు కదా. మరి ఆ రోజు ఏమైపోయింది? మీ పార్టీలో ఉంటే అదేం చేసినా, గొడ్లెప్పుకొని తిరిగినా, గొడ్లెప్పి చూపించినా, ఇంకా డైరెక్ట్ ఇంకా బట్టలు లేకుండా వీడియోలు ఇవన్నీ లేవు. మీరేమో మంత్రి పదవులు ఇచ్చేసి పార్టీలో అధికార ప్రతినిధులుగా చేసేసి ఏకంగా అంబటి రాంబాబుకి, ఇలాంటి కామాంధుడికి, మీ భాషలో చెప్పాలంటే ఇలాంటి కామాంధుడికి, ఇలాంటి నీచుడికి, ఇలాంటి నికృష్టుడికి మహిళలకు ఫోన్ చేసి నీచాతి నీచంగా ఇంకేం చేయదా, వస్తుందా, నేను అమ్మాయితో మాట్లాడతాలో నీ డైరెక్ట్గా నేను చెప్పలేనులే, ఇలాంటి పదాలు మాట్లాడిన అంబటి రాంబాబుని తీసుకొచ్చి మంత్రిని ఎట్లా చేశారండి? మంత్రిని చేశాడు. ఓడిపోయిన తర్వాత
గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీకి అధ్యక్షుని చేశాడుగా. ఎందుకు చేశారు? ఎందుకు సస్పెండ్ చేయలేదు? అంబటి రాంబాబు ఒకడే కాదండి, ఇంకా చాలామంది ఉన్నారు. గోరంట్ల మాధవ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ, అప్పుడు ఇప్పుడు కాదు కదా. ఒక ఎంపీగా ఉండి ఒక వీడియో బయటకు వచ్చిన తర్వాత పార్టీ పరంగా మీరు తీసుకున్న చర్యలు ఏంటి? ఏం తీసుకున్నారండి గోరంట్ల మాధవ్ మీద? ఏ చర్యలు తీసుకోవాలా? 2 నెలలు 3 నెలలు తిరగకముందే అదే గోరంట్ల మాధవ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యాలయం, అదే ఇల్లు ఆఫీసు 2 ఉతికినలే. కలిసినప్పుడు ఏం చేసాడు? గోరంట్ల మాధవ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కౌగులించేసుకున్నాడు వెళ్ళి. దళిత సీట్ ఇచ్చేసా శబాష్ అని చెప్పేసి అని చర్యలు తీసుకోలేదుగా. మరి ఆ రోజున ఇదే ఈశ్వర్ గారు, ఇదే కార్మూర్ వెంకటరెడ్డి, ఇదే మా కాశ్మీర ప్రసాద్ గారు, అలాగే నాగమల్లీశ్వరి అని చెప్పేసి ఎవరైతే ఒక మహిళ ఉన్నారో ఆవిడ ఎందుకు డిబేట్లు పెట్టలేదండి? పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పేసి ఎందుకు మాట్లాడలేదు మీరు? మీ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుకొని తిరిగినా పర్వాలేదు. ఆ వీడియోలో మీకు ఎక్కడ బూతి కనిపించదు, అది ఎక్కడ కూడా తప్పు అనిపించదు. గోరంట్ల మాధవ్ జిమ్ చేస్తున్నానని చెప్పేసి అని చెప్పాడు. జిమ్ చేసే వీడియోలో అయ్యి బాబు జిమ్ మామూలు జిమ్ కాదు అది కదా. మనోడు చెప్పగానే మీరు కూడా ఇక్కడ సాక్షులని మా గోరంట్ల మాధవ్ జిమ్ చేసాడు అన్నారా? అంటేనే మాట్లాడాలా? అవన్నీ పక్కన పెట్టేసి అది తర్వాత సంగతి. అది అనంతబాబు ఏం చేశారు? అనంతబాబుని సేమ్ గోరంట్ల మాధవ్ అనంతబాబు 2 వీడియోలు ఒకటే కదా. ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మీ ఎమ్మెల్సీలతో పాటు కలిసి కూర్చుంటున్నాడు కౌన్సిల్లో కదా. జగన్మోహన్ రెడ్డిని వచ్చి కలుస్తున్నాడు. మీ పార్టీ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు. ఆఖరికి చాలామంది జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి చాలామంది కూడా అనంతబాబు కనబడగానే గంతులు వేసేస్తున్నారు. మరి అంబటి రాంబాబు మీద అనంతబాబు మీద ఇప్పుడు కూడా డిబేట్ పెట్టలేదు ఏంటండి? సస్పెండ్ చేయమని చెప్పి కోరలేదండి? ఈ కామాంధుడు ఇంకా ఇలాంటి డైలాగులను ఎందుకు పెట్టలేదండి? మీ పార్టీ నాయకులైతే ఒకటే, తప్పే ఎవరు చేసినా తప్పే. ఒకవేళ అది విచారణలో ఆ వీడియోలు ఫేక్ కాదు ఒరిజినల్ అని తేలిని అనుకోండి, అప్పుడు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలి? ఆయన టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామాలు చేయాలా, ఇంకోట అనేది తగిన చర్యలు తీసుకుంటారు. ఆల్రెడీ మీరు చెప్పుకొస్తున్న బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో, మన నిన్న ఒక బొమ్మన కరుణాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ ఒక లేఖ రాసిందని చెప్పేసి ఒక లెటర్ పట్టుకొచ్చేసాడు. లెటర్లు పట్టుకురావడం ఎందుకండి? డైరెక్ట్గా ఆ మహిళని కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోయేదేమో. ఒకవేళ నిజంగా ఆ వీడియోలు నిజమే అయి ఉంటే కనుక ఆ ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో ఆవిడ చేత మాట్లాడిపించాలి. ఆ బాధిత మహిళ ఎవరైతే మీరు చెప్పుకోతున్నారో ఆవిడే, ఇందులేక అనుకుంటే ఆవిడ పేరు, ఆవిడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఎవరిపైన? వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా పైన. వాళ్ళపైన కదా కేసులు నమోదని. సరే విచారణలో తేలుద్ది, చూద్దాం. మరి వీటికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు మీరు? మీ పార్టీలో ఉన్న తర్వాత ఇంకొక ఎమ్మెల్యే, ఆయన పేరేదో ఉంది, పోలవరానికి సంబంధించిన మా వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక వీడియో బయటకు వచ్చింది. ఏ రోజు కూడా పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళు గోట్లు ఎప్పుకొని తిరగవచ్చు, సంజనా సుకన్య అని చెప్పేసి మీ ఫోన్లో మాట్లాడవచ్చు, ఇంకేం చేయదా అని మాట్లాడవచ్చు. మా ఇంటికాడైతే కుదరదు, ఇక్కడికైతే ఓకే రెంటెడ్ కాబట్టి ఇక్కడ మన ఎన్ని అసలు వేసినా చెల్లిపోద్దని చెప్పి మాట్లాడవచ్చు. రాత్రికి ఏకంగా 25,000 అంట. ఇంకేమీ చేయదా? నేను అమ్మాయితో మాట్లాడతాలే, నీకేం చెప్పలేనులే. ఇన్ని మాటలు మాట్లాడిన అంబటి రాంబాబుని మీరు ఇవాళ కాపు టైగరు, పెద్ద మగోడండి, మంచి పనోడండి, ఇన్ని మాటలు మీరు మాట్లాడుతున్నారు. మరి ఇవే డైలాగులన్నీ కూడా అంబటి రాంబాబు కూడా వర్తిస్తాయి కదా. మరి అలాంటి కామాంధుని మీ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడికి ఎలా చేశారు? ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడుకుంటున్నారు? మన అంబటి రాంబాబు చేత ఎందుకు బూతులు తిట్టించారు? ఆ బూతులు తిట్టిన తర్వాత అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంబటి రాంబాబు మీద ఇంటి మీద పడి శుభ్రంగా చెల్లాచెదరు చేసి పడేశారు. ఆ తర్వాత జైలుకి వెళ్ళాడు అంబటి రాంబాబు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అదే కామాంధుడి ఇంటికి వెళ్ళి, మీ భాషలో అంబటి రాంబాబు కామాంధుడు, మా భాషలో కూడా కామాంధుడే, అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి ఈ కామాంధుడు అని చెప్పకుండా అంబటి రాంబాబు కాపు టైగరు అని ఎందుకు చెప్పుకొచ్చాడండి? ఇక డబుల్ స్టాండర్డ్ ఎందుకు అంటున్నా. మరి మనం ఖండించాలి కదా, మనం మాట్లాడాలి కదా. ఇవన్నీ కూడా ముందు మనం క్వశ్చన్ చేసుకోవాలి కదా. ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పండి అన్న, మన పార్టీలో ఎంతమంది బొగ్గాళ్ళు ఉన్నారు, ఎంతమంది కామాంధులు ఉన్నారు, మనం ఎవరి గురించైనా మాట్లాడాలంటే ముందు వీళ్ళపైన పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలి.
చర్యలు తీసుకున్న తర్వాత మనం మాట్లాడితే జనం నమ్ముతారన్నా, లేకపోతే మన ముఖం తుప్పుకుని ఊసేస్తున్నారని చెప్పేసి అని ఎందుకు మాట్లాడట్లేదు? సరే, ఇవే సంఘటనలో మీరు చెప్పుకోతున్న ఇదే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది ఆదిమూలం అనుకుంటా, సచివేడి ఎమ్మెల్యే ఒక వీడియో బయటకు వచ్చింది. బయట రాగానే ఏం చేశారండి, ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేశారు కదా, పార్టీలో కొనసాగించాల, పార్టీ నుండి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి విచారణ జరిపారు. ఆ తర్వాత ఆ బాధిత మహిళ, లేదంటే ఆ కంప్లైంట్ చేసిన మహిళ కావచ్చు, లేదంటే ఆ వీడియోలు బయట పెట్టిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడే కేసు విత్డ్రా చేసుకున్నారు. సరే, వాళ్ళిద్దరికి మధ్యన ఏం జరిగింది, రాజీ కుదిరిందా, ఇంకోట ఆ ఇష్యూ అక్కడితో సమాప్తం అయిపోయింది కదా. ఆ తర్వాత జనసేన పార్టీకి సంబంధించిన కిరణ్ రాయలు, సరే ఏదో ఒక ఇష్యూ బయటకు వచ్చింది. బయటికి రాగానే ఏం చేశారు, రాజకీయ పార్టీలకు ఉన్న విలువలు ఉన్నాయి, బయటికి రాగానే ఏం చేశారు, ఆయన్ని కూడా సస్పెండ్ చేశారు కదా. కనీసం మీ పార్టీ లెటర్ హెడ్, మీ పార్టీ నుంచి అఫీషియల్గా ఒక లెటర్, ఇగో మేము వీళ్ళని సస్పెండ్ చేస్తున్నాం పార్టీ నుంచి అని ఎందుకు చర్యలు తీసుకోలేదు మీరు? సరే, ఇప్పుడు రీసెంట్గా అరవ శ్రీధర్ అంశం ఉంది కదా. అరవ శ్రీధర్ అంశంలో మీరు ఎంత నానాయాగి చేయాలనుకున్నారు అంతా చేశారు. సరే, ఆ మహిళ చాలా తెలివైన మహిళ, ప్రతిదీ కూడా వీడియో స్టార్టింగ్ నుంచి కూడా అన్ని రికార్డింగ్లు పెట్టుకుంది. ఏమని తేలింది, ఏం చేయగలిగారు? మనం ఏం చేసాం? ఇక్కడ తప్పు ఎవరిది అని కనబడుతుందంటే ఈ అరవ శ్రీధర్ అన్నవాడికి బుద్ధి జ్ఞానం లేదు. పార్టీని సస్పెండ్ చేశారా చేయలేదా? సరే, తప్పు చేసారా, తర్వాత ఇంకోట చట్టపరమైన చర్యలు తీసుకుంటారు, కేసులు నడిపితే విచారణ చేస్తారు. ఈవిడి తప్పు అయితే ఈవిడి పైన, ఆయన తప్పు అయితే ఆయన పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు కదా. మరి ఒక పక్కన మీరు రోజు విమర్శించే తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, వాళ్ళ పార్టీలో నాయకులు ఎవరైనా తప్పు చేస్తే, వాళ్ళ పార్టీ నాయకులు ఎవరైనా తప్పు చేసి ఇలాంటి మాటలు కానీ ఇలాంటి కార్యక్రమాలు కానీ చేస్తే ఇమీడియట్గా సస్పెండ్ చేస్తున్నారు పార్టీ నుంచి. చేస్తున్నారా లేదా? సరే, ఇంటర్నల్గా సంబంధాలు ఉన్నాయా లేవా, లేదంటే ఇంకోట ఏమైనా పక్కన పెడితే అఫీషియల్గా పార్టీని సస్పెండ్ చేస్తున్నారా లేదా? కనీసం మీరు అఫీషియల్గా ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు? అవంత శ్రీనివాస్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, అనంతబాబు కావచ్చు, గోరంట్ల మాధవ్ కావచ్చు, లేదంటే పోలవరంకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళపైన మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? ఈరోజు కొట్టే డైలాగులన్నీ ఆ రోజు ఎందుకు కొట్టలేదు? ప్రధానంగా అంబటి రాంబాబు ఇప్పుడు స్టేట్ లెవెల్లో మంచి నాయకుడు, అంటే మీ దృష్టిలో, మా దృష్టిలో కాదు, మా దృష్టిలో ఎప్పుడు కామంతుడే. మరి అలాంటి కామందుని మీరు మాట్లాడితే పదే ప్రెస్ మీట్లు పెట్టించి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తారు, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టిస్తారు, రకరకాల ఆరోపణలన్నీ చేసుకుంటూ వస్తారు. మరి దానిపైన ఎందుకు మాట్లాడట్లేదు మీరు? మరి అలాంటి వ్యక్తి మీ పార్టీలో ఉండకూడదు కదా, అవునా? అవి ఆడియో విన్నారు కదా, సంజన ఆడియో కూడా ఉంది. ఇది సుకన్య గారు అంటే లేటెస్ట్గా మాట్లాడిన ఆడియో ఇది. మీరు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ఆడియో. అంతకుముందు ఎప్పుడో 10 ఏళ్ల కిందట ఒక ఆడియో వచ్చింది. ఒకసారి కొట్టి చూద్దాం, ఏముంది, గూగుల్లో వస్తుందో కదా, రాదా? యూట్యూబ్లో అలా కొడితే ఇలా వస్తుంది సాధారణంగా. ఆధారితం కూడా ఒకసారి వినిపిద్దాం, వింటే మీకు కూడా కొద్దిగా జ్ఞానోదయం అయిద్దేమో. నెక్స్ట్ టైం అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మన పార్టీలో ఉన్న బొగ్గల గురించి మనం మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. సంజన, అంబటి రాంబాబు, అంబటి రాంబాబు ఆడియో ఎప్పుడో 10 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతున్నట్టుంది. అబ్బా, చాలా టైం పట్టేలాగా ఉందండి ఇది. ఇప్పట్లో దొరికే ఎవరు కనబడట్లేదు వీటిల్లోనే. దొరికిందండి. ఆ వార్తను ప్రసారం చేసి అంబటి రాంబాబు అస్కీ వాయిస్ మాట ఇది. ఇప్పుడు కాదు, ఇప్పుడు పురాతన ఒక 10 ఏళ్ళ కిందట అనుకుంటా. మంచి అస్కీ వాయిస్ తోటి బాగా మాట్లాడతాడు, వినండి. ఎవరు ఉండరంట, ఆ డ్రైవర్ ఒక్కడే ఉంటాడంట, నేను చెప్తాలే ఏం కదలే అంటున్నాడు.
ఇంట్లో ఎవరో ఇంటికి రా, ఇంట్లో ఎవరో ఉండరో, నువ్వు నేను కుక్కుంటాం అంతే. అబ్బా చెప్పు సంజన, ఏం సంజన చెప్పు సంజన. అంబటి రాంబాబు విన్యాసాలండి. ఇగో అప్పట్లో మా టీవీ 9లో వచ్చిందండో, ఇదేమీ నేను ఎక్కడెక్కడి నుంచో తీసుకురావాలా. మీరు నిత్యం మీకు భజన చేసే టీవీ 9 ఏదైతే ఉందో ఆ ఛానల్కి సంబంధించిందే. చెప్పు సంజన. జీన్స్. జీన్స్ బాబోయ్, ఏం వేసుకొచ్చినా అన్నీ తీసేస్తాను నేను అంటున్నాడు అంబటి రాంబాబు. అంబటి రాంబాబు అండి, ఇగో కామాంధుడు, మీరన్న కామాంధుడు, పచ్చి కామాంధుడు. ఏం వేసుకొచ్చినా ఏం వేసుకొస్తామంటే అటుపక్క నుంచి జీన్స్ వేసుకొస్తాను, టీషర్ట్ వేసుకొస్తానంటే దానికి రిప్లై అంబటి రాంబాబు మాటలు, నువ్వు ఏం వేసుకొచ్చినా నేను తీసేస్తాను నేను అంటున్నాడు. ఏమనాలి, ఎందుకు మాట్లాడట్లేదు? మరి ఇలాంటి కామాంధుడికి మీరు టికెట్ ఎందుకు ఇచ్చారు? ఇది ఇప్పుడు జరిగింది కాదు కదా, ఎప్పుడో జరిగింది కాదు కదా, ఎప్పుడో జరిగింది కదా, అవునా కదా అని మాట్లాడు. హలో, అవునా? చెప్పు సంజన. టెల్ మీ. ఇష్టమా కాదా? అర్థమైంది కదా. మరి దీనికి సమాధానాలు ఏం చెప్తారు మీరే చెప్పాలి. మీరు చెప్పే ఉపన్యాసాలకే, మీరు చెప్పే మీరు చేసే విన్యాసాలకే, మీరు మాట్లాడే మాటలకే ఎవరి గురించి వద్దు, అంబటి రాంబాబు గురించే మాట్లాడండి. మరి అలాంటి కామాంధుడికి మీరు ఎమ్మెల్యేగా టికెట్ ఎలా ఇచ్చారు? గెలిచిన తర్వాత మంత్రి కాకముందు ఇంకొక ఆడియో రిలీజ్ అయిన తర్వాత కూడా మంత్రి పదవి ఎలాగ ఇచ్చారు? ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు. మరి ఇవాళ గుంటూరు జిల్లా అధ్యక్షుడిని చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి కాపు టైగరు, రాష్ట్రంలో అంబటి రాంబాబు అంత పెద్ద మొగోడు ఎవడో లేడని చెప్పేసి మీరు ఎలా మాట్లాడుతున్నారు? అవన్నీ వాళ్ళ దృష్టిలో వాళ్ళ వరకు వస్తే లేదు 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 అవన్నీ ఫేక్, నా మీద ఎవరో కావాలని చెప్పేసి కుట్ర చేశారని మాట్లాడతారు కదా. సరే, వాళ్ళు బిఆర్ నాయుడు గారి గురించి మీరు మాట్లాడొద్దు, మనం అందులో వాస్తవాలు ఉంటే ఖచ్చితంగా మాట్లాడండి. ఒకవేళ వీడియోలు నిజమైతే మాట్లాడవచ్చు. కానీ బిఆర్ నాయుడు గారు ఖండించారు, అటు పక్కన బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. సరే, ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలని అలాగే మా జోసెఫ్ గారిని నోటీసులు ఇవ్వచ్చు, లేదంటే అరెస్ట్ చేయొచ్చు. చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటారో తీసుకుంటారు. ఒకవేళ అది నిజమో కాదో తర్వాత తెలుస్తుంది మనకి. మరి కనీసం మీరు వీటిపైన కనీసం విచారణ కూడా జరపలేదు కదా, మరి ఏం మాట్లాడాలి? సో మీ పార్టీలో సగానికి పైగా కామాంధులు ఉన్నారు. సగానికి పైగా ఏంటి, మెజారిటీ ఉన్నది కామాంధులే. వైఎస్ఆర్సీపీ పార్టీకి జోలికి కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి జోలికి కానీ, వాళ్ళ కుటుంబ జోలికి కానీ వెళ్ళట్లా. ఓన్లీ నాయకుల గురించే మాట్లాడుతున్నాను నేను. మరి దీనికి మీరు ఎందుకు సమాధానం చెప్పట్లా? దీనికి సమాధానం చెప్పండి ఫస్ట్. ఆ తర్వాత మీరు తీసుకున్న చర్యలు, ఇదిగో మా పార్టీలో తప్పు చేస్తే మేము ఊరుకోం. ఇలాంటి వీడియోలు కానీ, ఇలాంటి ఆడియోలు కానీ బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి వాటిపైన జగన్మోహన్ రెడ్డి అసలు ఊరుకోడు. గతంలో గోరంట్ల మాధవ్ పైన చర్యలు తీసుకున్నామనో, అంబటి రాంబాబు పైన చర్యలు తీసుకున్నామనో, అనంతబాబు పైన చర్యలు తీసుకున్నామని చెప్పేసి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇవాళ మేము మాట్లాడుతున్నాంగా. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా, జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటే ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం కదా. పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకుంటున్నారు. మరి మీరు ఎందుకు తీసుకుంటలేదు అంటే మీ ఉద్దేశం ఏంటి? మన పార్టీలో కామందిలో ఉంటారు కాబట్టి మనం చర్యలు తీసుకోలేమని చెప్పేసారా? మరి దానికి ఎవరు సమాధానం చెప్తాడు? సో మీ పనికి మాలిన డైలాగులు, ఈ అనవసరమైన పేలాపన, అనవసరమైన ప్రస్తావన ఇవన్నీ తీసుకొస్తే మీ పరువే పోద్ది. ఇప్పుడు చూడండి, మీరు సాక్షిలో డిబేట్ పెట్టిన వల్ల అంబటి రాంబాబు ఆడియోలు మళ్ళీ వినిపించాల్సి వచ్చింది కదా. అంటే వినిపించడం అంటే కావాలని కదా, గుర్తు చేయాలి కదా. మీ పార్టీలో ఉన్న నిలమన్నటి దాకా మీరు పొగిడారు కదా.
పెద్ద తోపు తురుము కానని చెప్పేసి అని అగో ఆ వ్యక్తి బండారం ఇలా ఉంది, మీరు తీసుకున్న చర్యలు ఏంటి, మీరు బిఆర్ నాయుడు గారి పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. ఒకవేళ అది నిజమైతే తీసుకుంటారు, అది తేలే అంశం తేలుతుంది, ఖచ్చితంగా తేలుతుంది. దాని వెనకట్ల ఎవరు ఉన్నారో, ఎవరు చేయించారు, ఎవరు బయట పెట్టారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఇవన్నీ త్వరలో బయటకు వచ్చేస్తాయి. ఆ వచ్చిన రోజున ఖచ్చితంగా మాట్లాడదాం. మరి ఇన్ని ఆధారాలతో పక్కాగా దొరికేసిన అంబటి రాంబాబుని మీరు ఎలా పెంచి పోషిస్తున్నారు? ఇవాళ కాపులందరికీ అంబటి రాంబాబు పెద్ద, వంగవీటి రంగా గారి కంటే అంటే వంగవీటి రంగా గారి తర్వాత అంతటి మహానాయకుడు అని చెప్పేసి వాళ్ళు రుద్దేస్తున్నారు కదా. అసలు ఆయనకి ఈయనకి పోలిక ఉండదు. వంగవీటి రంగా గారు ఎక్కడ, ఈడెక్కడ? ఆయన కాలుగోటి మందానికి సరిపోరు. మీరు ఏకంగా డైరెక్ట్గా ఆయనతో పోల్చేస్తున్నారు. మరి మీకు కనిపించట్లేదా? సో రాత్రి ఎవరైతే మాట్లాడారో వీటికి కూడా సమాధానాలు చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళందరికీ, ఇక మా పార్టీలో ఉన్న వ్యక్తులందరికీ కూడా వాళ్ళపైన మేము చర్యలు తీసుకున్నామని చెప్తే బాగుండేది. ఇంకొక విచిత్రం ఏంటో చెప్పనా, గోరంట్ల మాధవన్ తీసుకొచ్చి రాష్ట్ర అధికార ప్రతినిధిని చేసేసారు. పైగా ఎవరితో పాటు, మా రోజాతో పాటు ఒకే లెటర్ హెడ్ కాదు కానీ 2 వేరే లెటర్ హెడ్లలో శ్యామల, రోజాతో పాటు గోరంట్ల మాధవ్. అర్థమైందా మీకు? ఎందుకు అధికార ప్రతినిధిగా చేశారని గోరంట్ల మాధవ్ని ఎందుకు చర్యలు తీసుకోలేదు మీరు? సో ఫస్ట్ మనం క్వశ్చన్ చేసేటప్పుడు వాటికి సమాధానం చెప్పి, ఇక మా పార్టీలో ఇలాంటివి జరిగితే మా నాయకుడు ఊరుకోడు, వీళ్ళపైన అందరిపైన చర్యలు తీసుకున్నాడు, ఇగో మరి మీరేం చేస్తారో మీరు కూడా చర్యలు తీసుకోండి, ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి. ఓకే, బ్రహ్మాండం. పోలేరా బాబు, ఇలాంటి తప్పులు లేదంటే ఇలాంటి వీడియోలు ఆడియోలు బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి ఊరుకోడో, ఎక్కడ కూడా సమర్థించడో, కఠినమైన చర్యలు తీసుకుంటాడో, పార్టీ పరంగా చర్యలు తీసుకోవడో అంటానికి లేదుగా. ముందు వాటికి సమాధానం చెప్పండి. తర్వాత మన మార్పుడు వీడియోలు, ఫేక్ లెటర్లో, మన ఇష్టానుసారంగా బురద జల్లేడాలో, ఇదంతా కూడా ఈ కల్తీ లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో ఆ తిరుమల లడ్డు గురించి మాట్లాడాలి, అది డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కావాలని వేసిన ప్రీ ప్లాన్. ఇది పక్కా ప్లాన్డ్గా ఒక పథకం ప్రకారం ఒక స్కెచ్ చేశారు. దాన్నే వైరల్ చేసి దాన్ని చర్చ మొత్తం అంతా కూడా ఇప్పుడు బిఆర్ నాయుడు గారి పైన జరగాలని చెప్పేసి రుద్దేస్తున్నారు. ఎంత చేసినా కల్తీని వ్యవహారం అయితే ప్రజల్లోకి వెళ్ళింది, ఖచ్చితంగా మాట్లాడతాం దాని గురించి. మీరు 2 రోజులు తిప్పుతారు, 3 రోజులు తిప్పుతారు, తర్వాత మళ్ళీ కల్తీని దగ్గరికే రావాలి. మీ విన్యాసాలు అన్నీ ఇన్ని కాదుగా. కాబట్టి ఏంటంటే ఈ డైలాగులు కొరడం మానేస్తే బాగుంటుంది.